ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. గోదావరి మహోగ్ర రూపం దాలుస్తోంది. అంతకంతకు వరద పెరిగిపోతోంది. ముఖ్యంగా ఏపీలోని 4 జిల్లాలపై వరద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలకు వరద ముప్పు ఏర్పడింది. కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాలపై వరద ప్రభావం ఎక్కువగా ఉంది. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి ప్రమాదకరంగా మారింది. 53 అడుగులకు చేరుకుంది గోదావరి నీటి మట్టం. దీంతో అక్కడ 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉండటంతో పరివాహక ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. భద్రాచలం నుంచి కూనవరం, విఆర్పురం, చింతూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర మళ్లీ 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ దగ్గర 13.75 అడుగులకు చేరుకుంది నీటి మట్టం. 13 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదలయ్యాయి. ఏలూరు జిల్లా వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో అప్రమత్తమైన అధికారులు నిర్వాసితులకు పునరావాస ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. 25 గ్రామాలు ముంపు బారిన పడనున్నాయి. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో భారీగా పంటలు దెబ్బతిన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా మెట్ట ప్రాంతం అయినప్పటికీ అక్కడ కూడా వరదల వల్ల కొంత నష్టం ఏర్పడింది. ప్రాథమిక అంచనాల మేరకు ఈ వరదల్లో 4,317 ఎకరాల్లో ఆకుమడ్డులు పూర్తిగా దెబ్బతిన్నాయి. 1,06,00,000 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. అదంతా కూడా వరద నీటి ముంపునకు గురైంది. 3,160 ఎకరాల్లో మొక్కజొన్న, 960 ఎకరాల్లో పత్తి పంటలకు నష్టం వాటిల్లింది.